హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జీ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి రీసెంట్గా 2 days నుంచి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. మామూలుగా కాదు, అదే OnePlus ఇండియాలో షట్ డౌన్ అవుతుందని. సో దాని గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది అనమాట. సో వీళ్ళ దగ్గర నుంచి, అంటే వీళ్ళు వచ్చేసి ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ అంటారు. సో వీళ్ళు ఇలాంటి కొన్ని లీక్స్ అయితే ఇస్తూ ఉంటారు. అది నిజం అబద్ధం పక్కన పెడితే. సో వీళ్ళు బేస్ చేసుకుని ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే దీని గురించి న్యూస్ అయితే రాస్తున్నాయి అనమాట. అదే OnePlus ఇండియా నుంచి అయితే వెళ్ళిపోతుందని. సో దీనికి OnePlus CEO అయితే స్పందించారనమాట. CEO నేమ్ వచ్చేసి మనకు రాబిన్ లియూ. సో ఇతను ఏం చెప్పాడంటే, ఏదైతే అఫీషియల్గా వస్తే నమ్మండి. సో ఇలాంటి ఫేక్ రూమర్స్ అయితే నమ్మకండి. OnePlus ఎప్పటికీ ఇండియాలో బిజినెస్ అయితే చేస్తున్న మొబైల్స్, ఈ గ్యాజెట్స్ అన్ని లాంచ్ చేస్తూనే ఉంటుందని అయితే తనైతే సమాధానం ఇచ్చాడు. అండ్ మెయిన్లీ దీనికి కారణం ఏంటంటే, రీసెంట్గా పెరిగిపోతున్న కాంపిటీషన్ అనుకోవచ్చు మీరు, అలాగే మొబైల్ గ్రోత్ అని కూడా అనుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా మంది ఫ్యాన్స్ అలాగే యూజర్స్ అయితే భయపడుతున్నారు. సో OnePlus వెళ్ళిపోతే ఎలా మేము మొబైల్స్ కొన్నాము అన్నట్టు. ఇక్కడ మనకి OnePlus కి పేరెంట్ కంపెనీ వచ్చేసి మనకి ఒప్పో అనమాట. సో ఒప్పోలో కూడా వీళ్ళైతే మెర్జ్ ఏం అవ్వట్లేదు. ఇండిపెండెంట్ గా మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇలాంటి ఫేక్ రూమర్స్ కానీ ఇలాంటివి మాత్రం అసలు ఏమి నమ్మకండి. అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి కానీ OnePlus దగ్గర నుంచి కానీ ఏమైనా వస్తేనే కానీ నమ్మండి, లేదంటే అసలు నమ్మమాకండి. అండ్ ఇంకొక రూమర్ వచ్చేసి మన స్క్రీన్ ఫ్రీ రీప్లేస్మెంట్ అనమాట. సో దీని గురించి కూడా చాలా రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. అదేంటంటే వీళ్ళు ఇది కూడా మానేయబోతున్నారని. బట్ నేను అనుకుంటున్నైతే అఫీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే నమ్మండి, లేకపోతే అసలు ఎటువంటి రూమర్స్ అయితే నమ్మకండి ఆన్లైన్ వెబ్సైట్స్లో చూసి. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళైతే ఇస్తున్నారు. సో ఫ్యూచర్లో మేబీ ఏమైనా GST గురించి ఎలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక అప్పుడైతే ఆలోచించాల్సిందే. సో గైస్, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి అనమాట. OnePlus ఉంటుందా వెళ్ళిపోతుందా, మీ ఒపీనియన్ ఏంటి అనేది. సో అఫీషియల్ స్టేట్మెంట్ అయితే మనకి OnePlus CEO దగ్గర నుంచి అయితే వచ్చేసింది. సో ఎటువంటి బయటకు వెళ్తలేదు, అలా డిస్మాంటిల్ కానీ ఎలాంటి ఏమి చేయట్లేదని. సో హోప్ గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఇలాగే టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్.